మన శ్రీనివాస కళ్యాణం చూసుకుంటే మొత్తం కలర్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో స్వామివారి కిరీటాలకి జ్యువెలరీకి అయితే గోల్డ్ కలర్ అయితే వేశారు. లాస్ట్ వీడియోలో అయితే మనకి ఎల్లో కలర్ ఉండే, దానిపై నుంచి అయితే గోల్డ్ కలర్ అయితే వేశారు. సో ధోతికి కూడా సెకండ్ కోటింగ్ అయితే అయిపోయింది. ఇంకొకటి స్వామివారి ధోతికి బార్డర్ లైన్ కూడా గోల్డ్ కలర్ అయితే వేశారు. గోల్డ్ కలర్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఆకాశరాజు అనమాట, ఆకాశరాజు కూడా మనకి గడ్డానికైతే వైట్ కలర్ వేశారు. లాస్ట్ వీడియోలో అయితే మనకి లేకుండే. మనకు సైడ్లోకి చూసుకుంటే బ్రహ్మదేవుడు, మహాశివుడు ప్లస్ నారదునికి సంబంధించి అయితే టోటల్ పెయింటింగ్ అయితే అయిపోయింది. మనకి సరస్వతీదేవి, పార్వతీదేవి ప్లస్ చెలికత్తలకు సంబంధించి కూడా టోటల్ పెయింటింగ్ అయితే అయిపోయింది. బ్యాక్ సైడ్ కూడా అక్కడ చూసుకుంటే బ్యాక్ సైడ్ కూడా ఒక చెలికత్త ఉన్నది. సో బ్యాక్గ్రౌండ్ కూడా మొత్తం టోటల్ అయిపోయింది. పద్మావతి అమ్మవారికి సంబంధించి కూడా టోటల్ కలర్ వర్క్ అయితే అయిపోయింది. సో ఇది హారం అన్నమాట, పూలమాలకు సంబంధించి కూడా ఫైనల్ ఫినిషింగ్ అయితే అయిపోయింది. శివపార్వతుల కళ్యాణానికి సంబంధించి అయితే వర్క్ మొత్తం అయిపోయింది. కలర్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మన వినాయకుని కూడా కలర్ వర్క్ అయితే మొత్తం టోటల్ కంప్లీట్ అయిపోయింది. మనకి దర్శనం ఇవ్వడానికి అయితే సిద్ధం అయిపోయింది అనమాట వినాయకుడు. సో మన వినాయకుని కూడా చూసేద్దాం ఒకసారి. సో మన లాస్ట్ వీడియోలో రావుకేతులకు సంబంధించి అయితే కలర్ వర్క్ అయితే ఇంకా స్టార్ట్ కాలేదు. ఈ వీడియోలో చూసుకుంటే మనకి రావుకేతులకు సంబంధించి అయితే కలర్ వర్క్ టోటల్ కంప్లీట్ అయిపోయింది. బాలరామునికి సంబంధించి అయితే వర్క్ అయిపోయింది అనమాట. సేమ్ అయోధ్యలో ఎలా ఉంటాడో సేమ్ అలానే ఉన్నాడు. మనకి ఇక్కడ కలర్ వర్క్ అయిపోయింది, కానీ మనకి ఇక్కడ గోవా కట్టెలు ఉన్నాయి కదా, వాళ్ళు పెయింట్ వేసేటప్పుడు వాడిన కట్టెలు అయితే ఇంకా తీయలేదు. సేమ్ అయోధ్యలో ఎలా ఉంటాడో సేమ్ అలానే ఉన్నాడు. సో ఈరోజు నైట్ వరకు అయితే ఈ కట్టెలన్నీ ఇప్పేస్తారు. మన లాస్ట్ వీడియోలోనైతే పాదాలకు కలర్ అయితే వేయలే, ఈ వీడియోలోనైతే కంప్లీట్ అయిపోయింది. మన వినాయకుడు నిల్చున్న కింద బేస్ కూడా మన గోల్డ్ కలర్తోని కోటింగ్ చేశారు. కింద సైడు మొత్తం గోల్డ్ కలర్ వేశారు. సో మన మూషిక వాహనుడు స్వామివారి పాదాలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. సో ఇదొక పాదం. మనం లాస్ట్ టైం చూసినప్పుడు ఆ బార్డర్కి అయితే ఎల్లో కలర్ ఉండే, ఈసారి అయితే మొత్తం గోల్డ్ కలర్ వేశారు. స్వామివారి ధోతికి కూడా మనకి ఈసారి రెడ్ కలర్ అయితే వేశారు. సో పైదాకా చూపిద్దామంటే మనకు అక్కడ పైన కట్టెలు అయితే అడ్డం ఉన్నాయి, కనిపిస్తలేదు. సో మనకి నెక్స్ట్ టైం ఇంత దగ్గర నుంచి తీయడానికి వీలవుతుందో కాదో కూడా తెలియదు. సో ఫస్ట్ టైం అన్నమాట ఇంత దగ్గర నుంచి తీయడం. సో ఇంకొకటి మన లాస్ట్ వీడియోలో గద గురించి అయితే చూపించలే, ఈ వీడియోలో చూద్దాం. మన గదకు కూడా మొత్తం గోల్డ్ కలర్ అయితే వేశారు. లాస్ట్ వీడియోలో నేను చూపించలేకపోయినా ఈ వీడియోలో చూసుకుంటే మన గద మొత్తం రెడీ అయిపోయింది, గోల్డ్ కలర్ అయితే వచ్చింది గదకు. సో బ్యాక్ సైడ్ అయితే కలర్ ఏం రాదు, టోటల్ ప్లేన్ ఉంటుంది. ఈ పాదాలు ఎక్కడ ముంగట వస్తాయా భయ? పాదాలు ముందు సైడ్ వస్తాయా? గుళ్ళోపడికైతే పాదాలు అయితే రెడీ చేస్తున్నారు అనమాట. సో మనం చూసుకుంటే ఇది గుడి ఫ్రంట్ సైడ్ అయితే వినాయకుడు. సో వినాయకుడు అన్నమాట. సో బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది మన ఖైరతాబాద్ వినాయకుడిది. సో మళ్ళీ మనం ఒకసారి ఫ్రంట్కి వెళ్ళి ఫ్రంట్ వ్యూ చూద్దాం ఒకసారి. కమిటీ వాళ్ళు అయితే ఆగమన్ సెలబ్రేషన్ అయితే చేస్తున్నారు అనమాట. ఈరోజు నైట్ 7:30, 8 వరకు అయితే స్టార్ట్ అవుతుంది ఈవెంట్ అయితే. సో మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ సెట్ చేస్తున్నారు, బాక్స్లో అయితే సెట్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ మన వినాయకుడి దర్శనానికి వచ్చే భక్తులకి క్యూ లైన్ అయితే ఏర్పాటు చేశారు. సో ఇది మన భారీ గేట్లు అన్నమాట. సో ఇక్కడ నుంచి ఆ చివరి వరకు, మళ్ళీ ఇక్కడ నుంచి లైన్
టోటల్ మన వినాయకుని దగ్గరికి వెళ్ళిపోతుంది అన్నమాట. సో అటు సైడ్ నుంచి ఇంకొక లైన్ కూడా వచ్చింది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో. వినాయకుల చవితికి ఇంకా 2 రోజులు మాత్రమే ఉంది. సో మన ఖైరతాబాద్ వినాయకుడు అయితే దర్శనానికి అయితే సిద్ధమైపోయాడు. సో ఈరోజు నైట్ అయితే ఈ కట్టెలు అయితే మొత్తం ఇప్పేస్తారనమాట. మనకి ఈరోజు రేపు మాత్రము ఇంత దగ్గర నుంచి అయితే మనం దర్శనం చేసుకోవడానికి ఉంటుంది. అది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మీకు అందరికీ వినాయకుల చవితి శుభాకాంక్షలు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.